ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ఇడ్లీ ప్లేట్‌లో కొత్తగా ట్రై చేసి ఇవ్వండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని స్నాక్స్‌లాగా గూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకింకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు గోధుమ పిండినైతే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా పిండినైతే వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకుందాం ఈ పిండిని. ఇలా కొన్ని నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా తడిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇలా చపాతీ ముద్దలాగా తడిపేసుకుందాం ఈ పిండిని వచ్చేసి. ఇలా ఈ విధంగా పిండి అనేది తడిపేసుకొని ఇప్పుడు కొంచెం నూనె వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా నూనె వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఈ పిండిని నానబెట్టేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న సైజు పిండి ముద్దలు అయితే తీసేసుకుందాం. ఇంకా ఇలా ఈ విధంగా ఇలా చిన్న సైజులో మనకి ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకుందాం అన్నీ కూడాను. ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకుందాము. ఇప్పుడు కొంచెం పొడిపిండి అనేది చల్లేసుకొని పొడిపిండి కానీ లేదా నూనె కానీ మీ ఇష్టం వచ్చేసి ఏదైనా వేసుకోవచ్చు. ఇలా పొడిపిండి వేసేసుకొని చపాతీ కర్ర అయితే తీసేసుకొని ఇంకా పల్చగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా పల్చగా ఒత్తేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. కొద్దిగా మరి ఎక్కువైతే అవసరం లేదు. ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. మరి కొంచెం పైన అప్లై చేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకున్నది ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. మనకి ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఈ విధంగా ఒత్తేసుకొని కొంచెం పొడిపిండి లేదా నూనె కానీ వేసేసుకొని పల్చగా ఒత్తేసుకోవాలి. మరి మందంగా ఉండకూడదు. ఇప్పుడు కొంచెం పైన మరి కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా పల్చగా ఒత్తేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం అప్లై చేసేసుకొని ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా చేసి పెట్టేసుకున్నవన్నీ కూడాను అన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ అయితే తీసేసుకొని ఇడ్లీ ప్లేట్లో ఈ విధంగా అయితే పెట్టేసుకుందాం. ఇలా ఇంకా మనకి ఎన్నైతే పడతాయో అన్నీ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడా పెట్టేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి నీళ్లు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని అందులో పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 6 నిమిషాలు అయితే ఆవిరికి ఉడికించుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అవి ఆవిరికి ఉడికేలోపు ఇక్కడ వచ్చేసి పాకం అయితే రెడీ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఒక కప్పు అయితే చక్కెర తీసుకున్నాను. ఇలా కొంచెం తీసేసుకొని ఒక 1/2 కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ చక్కెరని బాగా కరిగించేసుకుందాము. మనకు ఒక తీగ పాకం వస్తే చాలు. చక్కెర అంతా కూడా కరిగిపోయిన తర్వాత కొంచెం మనకి ఇలా పట్టుకుంటే జిగుటుగా ఉంటే మనకు పాకం అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి. ఇంకా ఇక్కడ వచ్చేసి 6 నిమిషాల తర్వాత చూడండి మనకి ఆవిరికి అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇలా చల్లారిన తర్వాత కొంచెము ఇప్పుడు ఒకటైతే తీసేసుకుందాము. ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పాకం పట్టేసుకున్నాం కదా ఇదంతా కూడాను ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. ఇలాగే మనం పప్పులోకి కానీ తినొచ్చు. స్వీట్ చేసుకోకుండా ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా అంతా కూడాను ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి అన్నీ కూడాను. ఇలా రెండు వైపులా కూడాను ఇంకా అప్లై చేసేసుకోవడమే.
ఇలా అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలాగే ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ కూడాను ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి లోపల బయట అంతా కూడాను. ఎంతో టేస్టీగా ఉండే ఆవిరితో చేసుకున్న ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ కొత్త రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.